దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4:8 నిస్సీ సువార్త స్వస్థత పండుగలు మరి 25వ తారీఖు, 26, 27 తారీఖులలో మరి ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా, సీతారాంపురం గ్రామంలో జరుగుతున్నాయి. మన ఆత్మీయ నాయకులు మరి మోయసాయి గారి యొక్క ఆధ్వర్యంలో మరి కొండాపురం, సీతారాంపురం పరిచయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి లాజర్ గారు ఈ సభలు నిర్వహిస్తున్నారు. మరి దేవునికి మహిమకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ 3 రోజుల సభలు జరగబోతున్నాయి ప్రియులారా. మరి ఆయా ప్రాంతాల్లో, ఈ కొండాపురం, సీతారాంపురంకి గ్రామానికి పరిసర ప్రాంతాల్లో, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా మరి నిస్సీ ఫెయిత్ మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకు అనంటే ఈ 3 రోజుల సభలు కూడా మరి మా ఆత్మీయ నాయకులు మోయసాయి గారు, అలాగే ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి జెర్మియాయి గారు కూడా ఉండి మరి మంచి వాక్యం అందించి అనేకుల కొరకు, అలాగే రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేసి దేవునికి మహిమకరంగా జరగబోతున్నాయి సభలు. అలాగే ప్రాముఖ్యంగా మరి చెప్పాలి అనంటే మరి మా ఊరైనటువంటి కొండాపురం, సీతారాంపురం గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి లాజర్ గారి గురించి నేను ఒక మంచి మాట చెప్పగలను. చిన్న వయసులోనే మరి దేవుని కొరకు వారు దేవుని కొరకు వచ్చి దేవుని పరిచర్యకు నిలబడి ఎన్ని శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా భరించి దేవుని కొరకు నిలబడి ఈరోజు దేవుని కొరకు ఒక మంచి పరిచర్య చేస్తున్న ఒక మంచి దైవజనులు లాజర్ పాస్టర్ గారు. మరి వారి గురించి నేను చూసినప్పుడు వారి దగ్గర నేను నేర్చుకుంది ఒకటే, వారి యొక్క డబ్బుని కానీ, వారి యొక్క సమయాన్ని కానీ ఏదైనా దేవుని కొరకు ఖర్చు పెట్టడానికే లాజర్ పాస్టర్ గారు ఎప్పుడు కూడా తాపత్రయపడతా ఉంటారు. మరి అలాగే ఆ యొక్క 2 గ్రామాల్లో పరిచర్య చేయడానికి దైవజనులు నిలబెట్టినటువంటి ఒక గొప్ప దైవజనులు మా ఆత్మీయ నాయకులు మోయసాయి గారు. మరి మోయసాయి గారు కూడా మరి కొండాపురం గ్రామం నుంచి వెళ్ళి మరి హైదరాబాదులో మరి కుకట్పల్లిలో అంత పెద్ద మందిరం కట్టి, అంత పెద్ద మినిస్ట్రీని స్థాపించి పరిచర్య జరిగిస్తున్నారు. అంత మాత్రాన, హైదరాబాదులో ఉన్నంత మాత్రాన మా యొక్క సొంత ఊరిని మర్చిపోకుండా వారు మంచి దైవజనులను తీసుకొచ్చి మా ఊరిలో పెట్టి పరిచర్య కొనసాగిస్తున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఈ సభల కొరకు అనేక మంది దైవజనులు, నిస్సీఫెయిత్లో ఉన్న వాళ్ళు, నిస్సీఫెయిత్కి సావాసంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రాముఖ్యంగా మరి కొండాపురం, సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి సంఘ సభ్యులైతే రాత్రి అనక పగలనక వారిని ఎంతో నేను అభినందిస్తున్నాను. వారు కష్టపడి పనిచేస్తున్నారు ఈ సభల కొరకు. వారిని దేవుడు దీవించును గాక. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మంచి దేవుని మాటలు వినడానికి, దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు, మంచి దేవుడు గనక మరి దైవజనుల ద్వారా దేవుడు ఏం మాట్లాడనై ఉన్నారో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల 25, 26, 27 తారీఖులలో జరిగే సభలకు మిమ్మల్ని అందరినీ పేరుపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించును గాక. అలాగే ఈ సభలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవించును గాక. ఆమేన్.